బాబు కృష్ణశాస్త్రి, బాబు రే కృష్ణశాస్త్రి, మళ్ళీ ఏం రాస్తున్నావురా? ఏముంటాయి, నా పిచ్చి రాతలేవో నావి అంతే. పిచ్చి రాతలా? మరి కాదా? ఆ పిచ్చి రాత్రే చదువు, నేను కాస్త వింటాను. నీకు చెప్తే అర్థమవుతాయో లేదో, అర్థమైనా నచ్చుతుందో లేదో. నువ్వు ఉన్నావు కదరా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే చెప్తా విను. కళ్ళను మైమరిపించేవి. నువ్వు కవిత చెప్తూ ఉండు, నేను అలా ఇమాజిన్ చేసుకుంటా ఉంటా. సరే చెప్తా విను. కనులను మైమరిపించేవి ఎన్ని ఉన్నా నా కళ్ళను మైమరిపించేది నీ చిరునవ్వు ఒక్కటే. ఎదను పులకరింపచేసేవి ఎన్ని ఉన్నా నా ఎదను పులకరింపచేసేది నీ మాట ఒకటే. ఎదను దోచుకునేవి ఎన్ని ఉన్నా నా ఎదను దోచుకునేది నీ ఎద ఒకటే. తీరం చేరే దారులేని ఉన్నా నా తీరానికున్నది నీవు వెళ్లే మార్గం ఒక్కటే. జీవితంలో అందరి తోడు ఉన్నా నా జీవిత పయనానికి ఉన్నది నీ తోడు ఒక్క. చంపేశావురా. ఎలా ఉందిరా? చాలా బాగుందిరా. రే ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే నీ కవితలో ఉన్న అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి అంత అందంగా ఉంటదా, అంత బాగా మాట్లాడుతుందా, అంత బాగా నీతో ఉంటదా? అయినా ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆ అమ్మాయి పేరేంట్రా? నీ తలకాయరా. ఏంటే అందం లేదు, అమ్మాయి లేదు. ఓహో అర్థమైందిరా, డ్రీమ్ గర్ల్ అన్నమాట. రియల్ గా ఉన్న అమ్మాయిల కంటే డ్రీమ్ గర్ల్సే బెటర్ రా. డ్రీమ్స్ లో మనం సమంతానో చార్మి ఎవరైనా ఊహించుకో. రే నిజం రా, అయినా నీలాంటి రైటర్స్ కి డ్రీమ్ గర్ల్స్ ఉండడం కామన్ రా బాబు. డ్రీమ్ గర్ల్ కూడా కాదురా. గర్ల్ కాదు, డ్రీమ్ గర్ల్ కాదు, కాంపిటీస్ ఆంటీకి రాసావా ఏంటి? ఆపు, సరిగ్గా ఆలోచించరా. ఇంకేముందరా అసలు ఆలోచించడానికి. సరే చెప్తా విను. కళ్ళను మైమరిపించేవి ఎన్ని ఉన్నా నా కళ్ళను మైమరిపించేది నీ చిరునవ్వు ఒక్కటి. అంటే ఓ చంటి పిల్ల బోసినవ్వు కోసం రాశాను. ఏంటి చంటి పిల్ల నవ్వా? మనసుకు నచ్చేవి ఎన్ని ఉన్నా నా మనసుకు నచ్చేది నీ రూపం ఒకటే. అంటే భారతదేశ పటం కోసం రాశాను. ఏంటి ఇండియా మ్యాపా? నీ దేశభక్తి నువ్వు. ఎదను పులకరింపజేసేవి ఎన్ని ఉన్నా నా ఎదను పులకరింపజేసేది నీ మాట ఒక్కటే. అమ్మ మాటరా. అబ్బా టచ్ చేసావురా, టచ్ చేసావురా. ఎదను దోచుకునేవి ఎన్ని ఉన్నా నా ఎదను దోచుకునేది నీ ఎద ఒక్కటే. అంటే చల్లని గాలిరా. గాలిని దోచుకుందా? ఇంకా నయం కొట్టుకుపోలేదు సాచ్చినోడా. తీరం చేరే దారులు ఎన్ని ఉన్నా నా తీరానికి ఉన్నది నీవు వెళ్లే మార్గం ఒకటే. అంటే నా అంతరాత్మ నా నీడలే ఉంటుందిరా. నిన్ను వీడను నీడను నేనే. జీవితంలో అందరి తోడు ఉన్నా నా జీవిత పయనానికి ఉన్నది నీ తోడు ఒక్కటే. నా తోడు నా పెన్ను నా కలం రా. వీడిని కవి కాదంటే కత్తితో కాదు కలంతో పోటీ చేస్తాడు దొంగ సచిన. ఎలా ఉందిరా? చాలా బాగుందిరా, సూపర్ రా. బుద్ధునాడు ఎవడో నీ కవిత చెప్పమని అన్నాడరా. అదేంట్రా అలా అనేసావు? నీ కవితలో మీనింగ్ అంత హెవీగా ఉందన్నమాట. సరే పద. బాబు మళ్ళీ ఏం రాస్తున్నా? మళ్ళీ వచ్చావా? రా కూర్చో. ఎప్పట్లాగానే చెప్పు. ఈసారి కవితకి అర్థమేంటో నేను పర్ఫెక్ట్ గా నేను చెప్తాను. అవును. అవునేంట్రా నిజంగానే చెప్పు. పోయం స్టార్ట్ అవడమే అవునుతో స్టార్ట్ అయింది. అవునేంట్రా బాబు, రవిబాబు టైటిల్ లాగా. రే అరే మామ జస్ట్ జోకు, యూ ప్రొసీడ్. అవును, నేను నా కన్నీటిని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోలేపావా? నా ప్రేమని చిగురింపచేసే కన్నీరంటే నాకు ప్రాణం. తుడిచేస్తే సరి సిలక ఎగిరిపోద్ది. నా కలల ముంగిట వానజల్లులా కురుస్తుంది. అయితే గొడుగేసుకోరా. ప్రేమ పంట మొదలను తడుపుతుంది. అయితే మేడం అది అండయ్యరా. రవికాంతులు చలి కాచుకోవడానికి ఆహ్వానిస్తూ ఎర్రదనాన్ని కళ్ళల్లో నింపుతాయి. చలేస్తే దుప్పటి కప్పుకోరా. అందుకే నా కన్నీటి రాకకై 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నువ్వేమన్నా ఇంద్రుడివా ఒళ్ళంతా కళ్ళు ఉండడానికి? నీకెలా ఈ ఐడియాస్ వస్తారా? బంధించే హృదయం ఉంటే కలం దానంతట అదే కదిలిపోతుంది. ప్రకృతి బాధని ఆనందాన్ని అంత బాగా అర్థం చేసుకున్నావురా. నీకు అలా అర్థమైందా? కన్నీరంటే వర్షం కొమ్మల్ని చిగురింపజేస్తుంది, పంటలు తడుపుతుంది. చలేస్తుందని సూర్యుడు పిలుస్తున్నాడు, సూర్యుడు పిలుస్తున్నాడని నువ్వేడుస్తున్నావు. ఏం చెప్పావురా అసలు? నీకు దండం పెడతాను, కాస్త పురాణం ఆపరా. పురాణం కాదురా, పరవశం. నీ కవితకి నాలో పరవశం తన్నుకొస్తుంది. రే ఈ కవిత ప్రకృతి కోసం కాదురా. ఒక అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ ఏంట్రా? ఒక అమ్మాయి చేయించిందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా. బొందా, హ్యాండ్ ఇవ్వడం అంటే చెయ్యడం కాదురా, వదిలేసి వెళ్ళిపోయింది. దరిద్రం వదిలిపోయింది. అయ్యో ఎవర్రా అది? ఇప్పటి
ఇంతవరకు చెప్పలేదు. నా కర్మరా. ఎవడి కర్మాడికి గర్ల్ ఫ్రెండ్ లాంటిదేరా. కర్మని అమ్మాయిని వదిలేటప్పుడు రే ఆనందపడాలి. కర్మ కాదురా, నిజంగా అమ్మాయి. పోనీలేరా, ఆ అమ్మాయికి అదృష్టం లేదు, ఇంకా మంచి అమ్మాయి వస్తుందిలేరా. రేయ్, వస్తుందిరా. అదేరా, బాధపడకు, వస్తుందిలేరా. అది కాదురా, నిజంగా వస్తుంది చూడు. ఎక్కడా? అక్కడ. రేయ్, ఇప్పుడే బాధపడ్డావు కదరా, అప్పుడే వేరే అమ్మాయిని చూస్తావేంట్రా? రేయ్, నిజం చెప్తే కొడతావేంట్రా? ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏంటి? నువ్వు అర్థం కావురా. కళ్ళను మైమరిపించేవి ఎన్ని ఉన్నా నా కళ్ళను మైమరిపించేది నీ చిరునవ్వు ఒకటి. రేయ్, ఆపరా. ఏంట్రా? చిన్నపిల్ల కోసం రాసిన కవిత చదువుతావేంట్రా? రాసింది ఈ పిల్ల కోసమేరా. ఏ పిల్ల? ఈ పిల్ల. ఆ రోజు కాదన్నా, ఇప్పుడు అవునంటున్నా కదా. మిత్రద్రోహి. నీలో ద్రోహమే ఉందిరా. అబద్ధం చెప్తావా? ప్రేమలో ఆనందం ఉన్నప్పుడు అబద్ధాలు, బాధలో ఉన్నప్పుడు నిజాలు తప్పవురా. సారీ. నేనే నీకు సారీ చెప్పాలి. సారీ. దేనికి? నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు నా ఫ్రెండ్కి మొత్తం చెప్పేసి. మొత్తం చెప్పావా? ఏం చెప్పావురా? అన్నయ్య నువ్వా? ఎక్కడ? అన్నయ్య? మా తల్లి, మా బంగారం, ఎప్పటివరకు కనిపించలేదా? సారీ అన్నయ్య. ఎందుకు చూస్తారు? ప్రేమ గుడ్డిదని అందరూ అంటారు. ప్రేమ గుడ్డిది కదా, మీరు గుడ్డోలు. మరి ఎప్పటి వరకు నువ్వు కనిపిస్తూనే ఉన్నావు కదరా. ఇంకా ఎందుకు తగలడ్డు? దొబ్బేమనొచ్చు కదా. ఒరే జఫా, నీకు తెలియకపోతే నా తప్ప, నేను చెప్పా కదా. అయితే ఏంట్రా, అది నా చెల్లిరా, నేను ఒప్పుకోను. నీ చెల్లెని నాకేం తెలుసు? పిల్లకి అదృష్టం లేదన్నావు, నీ చెల్లి అదృష్టవంతురాలేరా. చెప్తా నీ పని స్టేషన్ లో చెప్తా. అన్నయ్య పెళ్లి ఆగన్నయ్య. స్టేషన్ లో ఎందుకు బావా, గుడిలో చేసుకుందాం. నీకు కామెడీ అయిపోయిందిరా. మా అమ్మకి చెప్పకుండా, తను ఒప్పుకోకుండా పెళ్లి ఎలా జరుగుతుందిరా? అమ్మకు తెలుసు అన్నయ్య, ఎప్పుడో చెప్పేశా. ఆహా, ఎంత చక్కగా చెప్పావో. అందరూ ద్రోహులే.